మనం చూడబోయే హౌస్ వచ్చి G+1 హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలోన గొల్లవైన గుంటకి అతి దగ్గరలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే కొంచెం స్పేసెస్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ ఏరియాలో వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. పార్కింగ్ ఏరియాలో వాల్ టైల్స్ చూసుకున్న ఫుల్ వాల్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్కు ఉన్న మెయిన్ డోర్ చూసుకుంటే విడ్త్ లెంత్ అనేది మనకి మంచిగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్కున్న డిజైన్ చూసుకున్న కొంచెం మంచి డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నాము. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 3 బిగ్ సైజ్ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విండోస్ చూసుకున్న విత్ సేఫ్టీ గేట్తో పాటు మనకి PVC విండోస్ అనేది మనం చూస్తున్నాము. పూజ గది చూసుకుంటే మనకి వాస్తు ప్రకారంగానే ఈ పూజ గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి వుడ్తో కవర్ చేస్తున్నారండి పూజా రూమ్ అనేది. ఈ హాల్లో ఉన్న టీవీ యూనిట్ చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ యూనిట్ అనేది కూడా మనకి మినిమం 100 to 150 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకా వుడ్ వర్క్ అనేది ప్రాసెస్ చేస్తున్నారు. హాల్లో ఉన్న కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మినిమం మనకి ఇక్కడ ఆర్చ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వుడ్ వర్క్ క్వాలిటీ చూసుకున్నా మంచి వుడ్ వర్క్ క్వాలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది 2 BHK బెడ్రూమ్స్ అనేటివి కలిగి ఉన్నాయి. ఈ బెడ్రూమ్స్ చూసుకున్న POP వర్క్తో వుడ్ వర్క్తో మంచిగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఈ బెడ్రూమ్స్ అనేది కలిగి ఉన్నాయి. మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్లో అనేది 2 బిగ్ సైజ్ PVC విండోస్ అనేటివి మనం చూస్తున్నాము. ఈ వాష్రూమ్ చూసుకున్న మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న సెకండ్ బెడ్రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఆ వెంటిలేషన్ విండోతో పాటు వుడ్ వర్క్ POP వర్క్ అనేది కంపల్సరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా కలిగి ఉందండి. ఈ వాష్రూమ్ చూసుకున్న ఒక స్పేసెస్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బ్యాక్ సైడ్ అనేది మనకి సేఫ్టీ కోసం మనకి సేఫ్టీ గ్రిల్ అనేది వీళ్ళు బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ హౌస్ వెస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ప్రకారంగానే ఈ బోర్వెల్ అనేది బ్యాక్ సైడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న కారిడార్ చూసుకున్న కొంచెం స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి బ్యాక్ సైడ్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెప్స్ పక్కన చూసుకున్నా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం చూస్తున్న ఈ స్టెప్స్ అనేది కూడా గ్రానైట్ అనేది యూజ్ చేశారు. సైడ్ చూసుకున్నా మనకి హ్యాండ్ స్టీల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్లో ఉన్న కారిడార్ చూసుకున్న స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారిడార్ అనేది మినిమం ఎంత స్పేసెస్ ఇవ్వాలనుకున్నారో అంత స్పేసెస్ కారిడార్ అనేది మనం ఇస్తున్నాము. మెయిన్ డోర్ చూసుకున్నా మనకి టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేస్తున్నారు. వుడ్ వర్క్ అనేది ఇంకా జరుగుతుందండి. వుడ్ వర్క్ అనేది ఆన్ ద ప్రాసెస్. విత్ ఇన్ 15 డేస్లో అనేది వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకున్న విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నాము. టీవీ యూనిట్ చూసుకున్న మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అనేది మనకి డైనింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డైనింగ్ రూమ్కి సపరేట్ ఆర్చ్ అనేది కలిగి ఉంది. డైనింగ్ రూమ్ చూసుకున్న స్పేసెస్ డైనింగ్ రూమ్ అనేది మనం చూస్తున్నామండి. డైనింగ్ రూమ్ కొంచెం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాల్కనీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. PVCవి పెద్ద డోర్స్ అనేది కలిగి ఉన్నాయండి బాల్కనీ అనేది.
బాల్కనీ చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ మొత్తం సేఫ్టీ గేట్తో బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజా రూమ్ చూసుకున్నా మనకి సపరేట్ పూజ గది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కిచెన్ రూమ్ చూసుకున్నా స్పేసెస్ కిచెన్ అనేది మనం చూస్తున్నామండి. ఓపెన్ కిచెన్ అనేది మనం చూస్తున్నాము. వుడ్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉందండి ఈ హౌస్లో అనేది. కిచెన్ రూమ్ పక్కనే మనకి యూటిలిటీ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హౌస్ మెజర్మెంట్ చూసుకుంటే 31కి 51తో మంచి స్క్వేర్గా మెజర్మెంట్ అనేది కలుగుందండి. టోటల్ అంకణం చూసుకుంటే 44 అంకణమ్స్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నామండి. మనం చూస్తున్న ఈ హౌస్కి అనేది LRS అప్రూవల్ కూడా కలుగుందండి. హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ ప్రైస్ విషయం చూసుకుంటే 1,65 లక్షలు చెప్తున్నారండి. అదే కాకుండా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.